మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ రాజకీయాల్లో అందరి చూపు ఆమెపైనే. ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఆమె పార్టీ వాళ్లే కాదు, ఇతర పార్టీల నేతలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 164 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్న కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి చాలా కాలంగా సైలెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో కవిత యాక్టివ్ కావాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ వచ్చాయి. కేటీఆర్, హరీష్ రావులకు తోడుగా కవిత కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే పార్టీ తిరిగి పుంజుకుంటుందనే విశ్లేషణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత మొదలుపెట్టిన పొలిటికల్ యాక్టివిటీపై చర్చలు ఊపందుకున్నాయి. కుల గణనకు చట్టబద్ధత ఉందో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత తాజాగా డిమాండ్ చేయడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చలు పుంజుకున్నాయనే చెప్పవచ్చు. ఆమె బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి 35 పేజీలతో కూడిన ఒక నివేదికను డెడికేటెడ్ కులగణన కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని గతంలో బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని ఖండించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరి 7% డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు, 70% హైదరాబాద్ లో ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదు, ఎవరి దగ్గరకు రానేలేదు. మా రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటప్పుడు రానేలేదట. మరి అసోంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి సిన్సియర్ గా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసిండు. ఆ కమిషన్ ని ఇండిపెండెంట్ గా పనిచేయనియండి. ఆ కమిషన్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్ లో పెట్టడమే పలు అనుమానాలకు తావుతీస్తున్నది. సపరేట్ బిల్డింగ్ ఉండాలి, సపరేట్ మెన్ అండ్ మెషినరీ కమిషన్ కు ఉండాలి. అప్పుడే ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కమిషన్ ని కూడా మేమందరం కోరడం జరిగింది. మీ అబ్జర్వేషన్స్, మీ సిఫారసులు దయచేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లకే కాకుండా మిగతా అంశాలకు కూడా మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పమని కమిషన్ ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో దాదాపు 164 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్న కవిత ఆగస్టు 27వ తేదీన విడుదలై వచ్చారు. అప్పటి నుంచి కొంత అనారోగ్యంతో ఉన్న ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జనాల్లోకి కూడా రాలేదు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆమె తాజా రాజకీయ పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తూ వచ్చారు. ఈ దశలో పార్టీ శ్రేణుల నుంచి కవిత యాక్టివ్ కావాలనే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత ఎక్స్ వేదికగా ఆమె విమర్శలకు పదును పెట్టారు. ఆడబిడ్డకు ఓ న్యాయం, అదానికి ఓ న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇదే టెంపోను కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తూ కవిత దూకుడు పెంచబోతున్నట్టు చెబుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి పకడ్బందీగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాలంటే ఏ అంశం తీసుకుంటే తొందరగా జనాల్లోకి వెళ్తామో అని బేరీజు వేసుకుంటున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. తన నివాసంలో కవిత తెలంగాణ జాగృతి సమావేశాన్ని కూడా నిర్వహించారు. భవిష్యత్తు ప్రణాళికలపై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. ఇదే సమయంలో బీసీ నినాదాన్ని బలంగా వినిపించేందుకు కవిత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె జైలుకు వెళ్లక ముందే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ బీసీల పక్షపాతి అని తెలియజేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే తర్వాత బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ ను నియమించింది. బీఆర్ఎస్ పార్టీ సైతం త్వరలో బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్ కు వినతి పత్రం అందజేసింది. అయితే పార్టీ తరఫున బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేయడానికి ఎమ్మెల్సీ కవిత రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్ కమిషన్ కు వినతి పత్రం అందించారు. న్యాయబద్ధంగా కులగణన వివరాలు సేకరించాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్ ను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దీక్షా దివస్ లో సైతం కవిత పాల్గొనబోతున్నారు. దీక్షా దివస్ లో పాల్గొనే సమయంలో కూడా ఈ బీసీ కులగణన అంశంపై కవిత గట్టిగా మాట్లాడుతారు అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు నిర్వహించిన కవిత ఇక ఎమ్మెల్యే పదవి చేపట్టాలన్న తపనతో ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందుకోసం బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్న జగిత్యాల నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి వెంట నడవడంతో జగిత్యాలలో ఒక వ్యాక్యూమ్ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితులు ఉన్న సమయంలో బీఆర్ఎస్ కు ఒక పెద్ద దిక్కు గనుక ఉంటే
పార్టీని పరుగులు పెట్టించవచ్చని స్థానిక బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ లీడర్ ఎవరు అనే ప్రశ్నకు కవిత ఉంది కదా అనే సమాధానం వస్తోందట. దీనికి కారణం లేకపోలేదు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న జగిత్యాల్లో కవితకు మంచి పట్టుంది. ఈ క్రమంలో జగిత్యాలను కేంద్రంగా చేసుకుని మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతో పాటు ఇక్కడి బీఆర్ఎస్ శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం తీసుకువచ్చేందుకు కవిత కంకణం కట్టుకున్నట్టు గులాబీ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు పాలైన కవిత బెయిల్పై విడుదలై వచ్చాక చాలా కాలంగానే మౌనంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే మళ్లీ ఒకసారి రాజకీయ రణరంగంలోకి దూకి తన యాక్టివిటీని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాలకు చెందిన పలువురు కీలక నేతలతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ప్రభావితం చేసే స్థాయిలో పట్టు సంపాదించాలన్న యోచనతోనే జగిత్యాల నియోజకవర్గంపై కవిత ఫోకస్ పెట్టారు అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచేలా ఆమె పావులు కదుపుతున్నట్టు సమాచారం.